ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి చింతపండు కారం చూపిస్తున్నానండి. ఈ చింతపండు కారం మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే టిఫిన్లో మనం చట్నీ చేసుకోలేకపోయినప్పుడు, అన్నంలో కూర చేయలేనప్పుడు మనకి ఈ చింతపండు కారం చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి నోరు బాగోలేనప్పుడైనా సరే ఈ కారం వేసుకొని తింటే కమ్మగా తినొచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఈ చింతపండు కారం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి ఈ చింతపండు కారం ప్రిపేర్ చేయడానికి కావాల్సింది ధనియాలు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, జీలకర్ర, కరివేపాకు కావాలండి. అలాగే మనం ముందుగా ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో నేను 100 గ్రాముల ధనియాలు తీసుకున్నానండి. 100 గ్రాముల ధనియాలకి ఒక 25 ఎండుమిరపకాయలు అనేవి తీసుకున్నానండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఒక 30 ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 25 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించేస్తున్నానండి. మనము ఈ ఎండుమిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. తక్కువ కారం తినాలనుకునే వాళ్ళు 20 ఎండుమిరపకాయలు తీసుకున్నా సరిపోద్ది. ఇలా ఎండుమిరపకాయలని వేయించేసేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదే ఆయిల్లో నేను చెప్పా కదండి 100 గ్రాముల ధనియాలు తీసుకున్నానని. 100 గ్రాముల ధనియాలు తీసేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే ధనియాలు కొంచెం ఒక 2 మినిట్స్లోనే వేగిపోతుంది. ఈ ధనియాల్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మనం కరివేపాకు కూడా దీంట్లో ఒక 2 మినిట్స్ వేయించేసేసుకోవాలండి. మనము ఇలా ఈ కారం అనేది చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఇడ్లీలో వేసుకొని కొంచెం చింతపండు కారం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే టిఫిన్లో, దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, అలాగే మనకి హెల్త్ బాగోనప్పుడు ఏదన్నా కారంగా బాగా తినాలన్నప్పుడు ఈ కారం అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టేశానండి. అలాగే చిన్నులపాయలు వచ్చేసరికి పెద్ద చిన్నులపాయ అయితే 2 తీసుకోండి అండి. చిన్నపాయలు అయితే ఒక 4 తీసుకోండి. నేను ఎండుమిరపకాయలు అనేవి మిక్సీ వేసేస్తున్నాను. మనం ఈ ఎండుమిరపకాయలు అనేవి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చాగా మిక్సీ వేసేసుకుంటే సరిపోయిద్దండి. తర్వాత దీంట్లో వచ్చేసరికి మనం ఇందాక వేయించుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు ఈ మూడింటిని కలిపేసి మళ్ళీ మిక్సీ వేసేసుకోవాలండి. ఇలా మనం ఏదైనా సరే ఈజీగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ చింతపండు కారం అనేది మనం ఒక 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మనం కూర చేయలేనప్పుడైనా ఈ చింతపండు కారం వేసుకొని తినొచ్చు. ఇక్కడ నేను ధనియాలు అవన్నీ కలిపి మిక్సీ వేసేసానండి. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసా. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసానండి. ఇలా మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసేసుకోవాలి. ఇలా మిక్సీ వేసిన తర్వాత లాస్ట్లో చిన్నులపాయలు అనేవి వేసుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే దేంట్లోకైనా, టిఫిన్లోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ నేను చింతపండు కారం అనేది చేసేసాను. దీన్ని మనము ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే విడిగా అయినా పెట్టుకోవచ్చు అండి. టేస్ట్ అయితే బాగుండిద్ది. టిఫిన్లు, ఇడ్లీలో మాత్రం ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి.